దేశంలో అత్యాచారాలు నిత్యం ఎక్కడ ఒక చోట జరుగుతూనే ఉంటాయి. పెద్దవాళ్ళపై అత్యాచారాలు జరుగుతూనే మనసు చెల్లించిపోతుంది. అలాంటిది పసిపిల్లలపై అత్యాచారాలు జరిగితే అదంతా దేవునికే తెలియాలి. నిజంగా ఎంత ఘోరం అంటే పసిపిల్లలను కూడా వదులుతలేరంటే కామాంధులు, దుర్మార్గులు ఇలాంటి కొడుకులను ఏం చేయాలంటే నరకాల ముక్కలు ముక్కలుగా చికెన్ నరికినట్లు. కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కొడుకులకు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2.5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపిండు. వెధవ సన్నాసి, దుర్మార్గుడు, మూర్ఖుడు, మృగం. ఎంత సిగ్గుచేటు. మనకు అక్కడక్కడ వినిపిస్తున్న వార్తలు పెద్దవాళ్ళపై అత్యాచారాలు జరుగుతూనే చాలా బాధపడిపోతాం. ఏంది కర్మ అని. పసిపిల్లలు, ముక్కుపచ్చలారని పసిపిల్లలు, మాటలు కూడా రావు, తల్లి దగ్గర పాలు తాగి ఉండే ఆ పిల్లలపై వీళ్ళ కామ కోరికలు తీర్చుకుంటున్నారంటే నిజంగా సిగ్గులేని సమాజాన్ని. దుర్మార్గులు. ఆ పసిపాపపై ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది. ఆలంబాగ్ ప్రాంతంలోని చందానగర్ మెట్రో స్టేషన్ దగ్గర గురువారం తెల్లవారుజామున తల్లి పక్కన నిద్రపోతున్న ఆ పసిబిడ్డను దీపక్ వర్మ అనే ఒక దుర్మార్గుడు, పరమ విధవ, చెత్త, దొంగ కొడుకు, లుచ్చ కొడుకు ఆ అమ్మాయిని ఆ మెట్రో స్టేషన్ పక్కన లిఫ్ట్ పక్కనకి తీసుకుపోయి అత్యాచారం చేశాడు. సిగ్గుందారా నీకు ఏమన్నా? నీ తల్లిదండ్రులు కుట్టినవా? ఎవరు కుట్టినవరా నువ్వు? అసలు చిన్న పాప మీద నీ కామ కువాంచలు తీసుకుంటావురా? సిగ్గు శరం ఉందారా నీకు? ఏంది ఇది? అందుకే మనుషుల కంటే పశువులే బెటర్, మనుషుల కంటే సరీసృపాలే బెటర్, మనుషుల కంటే పక్షులే బెటర్. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనిపించదా అంటే నాకు అర్థం కాదు. చిన్న పిల్లలండి, ఎంత అమానుషం, ఎంత క్రూరత్వం, ఎంత మృగత్వం, ఎంత దారుణం, ఎంత పైశాచికత్వం ఇది. సిగ్గుందారా నీకు ఇంతకు? దీపక్ వర్మ, అరే సిగ్గు శరం ఉండాలరా కొడక. ఏముందిరా చిన్న పాపతోటి? పాలు తాగి అసలు మాటలు కూడా రాని, ఎవరిని కూడా గుర్తుపట్టని స్థితిలో ఉంటారు ఆ పిల్లలు. సిగ్గుందారా? నీవు అసలు తల్లి కడుపు నుంచే వచ్చినావా? దున్నపోతు కడుపు నుంచి వచ్చినావా? సిగ్గులేని విధవ. మీ అమ్మ తప్పు. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే చాలా ఘోరం ఇది. ఆ విధవను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎన్కౌంటర్ చేసినారు. చెయ్యాలే, చట్టాలు మారాలే. అప్పుడే ఇలాంటి కొడుకులకు బుద్ధి వస్తుంది. ఏందిరా? ఎక్కడ పోతుందిరా సమాజం? పశువులను నిందించాల్సిన మనము, వీధి శునకాలను నిందించాల్సిన మనము మృగాలను నిందించాల్సి వస్తుందంటే నిజంగా చాలా బాధపడుతున్నాను నేను. చిన్న పాప, ముక్కుపచ్చలారని పాపపై ఎలా చేసావురా నువ్వు? ఏం కామం తీర్చుకున్నావురా ఆమె దగ్గర? ఆ చిన్న పాప దగ్గర అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఇప్పుడు ఆ పాప. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. నీకు సిగ్గు శరం ఉండే ఇలాంటి కొడుకులను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇంత పెద్ద కత్తి తెచ్చి ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు మాత్రమే కొడుకులకు భయం పుడుతుంది. అక్కడ యోగి ఉన్నాడని మర్చిపోయినావురా? మర్చిపోయి అత్యాచారం చేస్తావారా? ఆ తూటాలకు బలైనవు ఈరోజు. ఎన్ని వార్తలు వినాలే. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా మైలవరంలో కూడా రహ్మతుల్లా అనే ఒక విధవ కామాంధుడు 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, సిగ్గున్నారా మీకు అసలు? ఏం తింటున్నారా మీరు? ఏం తాగుతున్నారా? మనుషులా పశువులారా? అందుకేరా పశువులు బెటరు, జంతువులు బెటర్రా మీకంటే. సిగ్గులేని ముండ కొడుకులారా. బతుకు చెడ.